గైస్, వెల్కమ్ టు ప్రేమిక వరల్డ్. ఇవాళ అయితే మేము సమ్మర్ వెకేషన్లో భాగంగా తిరుపతికి అయితే వచ్చామన్నమాట. తిరుపతిలో మన ఫేవరెట్ ప్లేస్ వచ్చి నామాల్ పార్క్ దగ్గర అయితే ఉన్నాము. ఇదిగోండి, మీకు దేవుని చూపిద్దాం అనుకున్నాను, కాకపోతే అక్కడ కాళ్ళు మామూలుగా కాలట్లేదు, టైల్స్ కదా, అందుకని బాగా కాళ్ళు కాలుతున్నాయి. ఇక్కడ చూడండి, అంటే మనం దేవుణ్ణి చూసాక అది అప్పర్ ఫ్లోర్, అన్నిటికన్నా అప్పర్ ఫ్లోర్ అనమాట. ఇది సెకండ్ ఫ్లోర్. దీంట్లో చూడండి, ఫ్లవర్స్ని శంకు చక్రం షేప్లో మొలికిచ్చారు. ఇదిగోండి, ఇది వచ్చేసి చక్రం అనమాట, చక్రం షేప్లో ఇది అయితే ఈ ఫ్లవర్స్ అయితే పెట్టారు. ఇదిగోండి, నెక్స్ట్ వచ్చేసి శంకు అంటే ఆయన చేతులు శంకుము చక్రం ఉంటాయి కదా, ఆ షేప్స్లోనే ఇక్కడ ఫ్లవర్స్ అన్నీ అయితే నాటారనమాట. ఇదిగోండి, ఇది వచ్చేసి శంకు. మీకు సరిగ్గా కనిపించకపోవచ్చు, ఎందుకంటే సన్ బాగా ఎక్కువగా ఉంది, అందుకనే సరిగ్గా చూపించలేకపోతున్నాను. ఇది వచ్చేసి సెకండ్ ఫ్లోర్లో ఇంకా చాలా బాగుంది. నాకైతే మార్బుల్స్ వల్ల కాళ్ళు అయితే బాగా కాలుతున్నాయి. ఇది వచ్చేసి ఈవినింగ్ టైమ్స్లో మాత్రం మనం విజిట్ చేసామంటే చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఇక్కడ బల్ల వేశారు, ఆ ముందు ఇంకోటి ఉంది. ఇది బాగా పీస్ఫుల్ ప్లేస్ అనమాట. ఈవినింగ్ టైమ్స్ ఫ్యామిలీస్తో వచ్చినప్పుడు ఇక్కడ కూడా ఫ్లవర్స్ బాగా అయితే ఇచ్చారు. ఇదిగోండి, నెక్స్ట్ వచ్చేసి కిందకి వెళ్దాం, నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్తాం రండి. మీరు అనుకోవచ్చు, నేను ఆల్రెడీ నార్మల్ పార్క్ మీద ఆల్రెడీ ఇంతకుముందు లాస్ట్ సారి వచ్చినప్పుడు బ్లాగ్ చేస్తాను, ఇప్పుడైతే వీడియో చేస్తున్నాను అనమాట. ఇదిగోండి, ఇది మొత్తం ఇక్కడేమో ఫ్లవర్స్ వేసినట్టున్నారు, ఇంకా మొలక రాలేదు. ఇక్కడైతే వచ్చి ఇవ్వండి, ఇలాంటి ఫ్లవర్స్ భలే ఉంటాయి, నాకైతే చాలా ఇష్టం. ఇక్కడ చూడండి, లోపల ఫ్లవర్స్ భలే ఉన్నాయి. వీటి మాత్రం మనం పోయకూడదు, వస్తే రూల్స్ పెట్టుకోవాలంటే. ఇక్కడ మనకి బల్లలు కూడా వేస్తారు కూర్చోడానికి, అంటే మార్నింగ్ టైమ్స్ వచ్చిన వాళ్ళకి అట్లా అని ఇట్లా బల్లలు వేస్తారు. ఆల్రెడీ ఎవరు అక్కడ నిద్రపోతున్నారు. చూసి చాలా చాలా చల్లగా ఉంది. మార్నింగ్ టైమ్స్లో కూడా ఏసీ వేసినట్టుంది. అదిగోండి, మా మమ్మీ డాడీ మా అక్క ముగ్గురు అక్కడే ఉన్నారు, అనిపిస్తున్నారు. నెక్స్ట్ వీడియోలో అయితే కన్ఫామ్గా రాదాం పార్కింగ్ కూడా చూపించేస్తాను. ఇక్కడ ఇట్లా వచ్చేసి మొత్తం సెకండ్ ఫ్లోర్ అనమాట. ఇప్పుడు థర్డ్ ఫ్లోర్కి వెళ్ళిపోదాం. థర్డ్ ఫ్లోర్లోనే ఇప్పుడు మా అక్క వాళ్ళు ఉన్నారు. ఇంకేమో నెక్స్ట్ 4, 5 ఉన్నాయి. ఇక్కడ కూడా ఉంది, ఇక్కడ ఇట్లా కూర్చోవచ్చు మనం. ఇక్కడ ఇట్లా కూర్చొని రెస్ట్ తీసుకోవచ్చు బల్ల మీద. ఇక్కడైతే అన్నీ అవే చెట్లు, ఇక్కడ ఎన్ని పనసకాయ